అమరావతి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ శాఖల భవనాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాస పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఏపీకి తలమానికంగా ఉండే విధంగా భవన నిర్మాణాలను చేపడుతున్నామని మంత్రి తెలిపారు. 4026 భవన నిర్మాణాలు 15 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమా అందిస్తారు. రాజధాని నిర్మాణ నేపథ్యంలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీ మంత్రులకు ఎవరైతే ఉన్నారో వారి భవనాల నిర్మాణం పైన ఈ రోజైతే మంత్రి నారాయణ అయితే పరిశీలించారు. ఈ పరిశీలించిన నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలంటూ కూడా దిశానిర్దేశాన్ని చేయడంతో ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా నాణ్యత పరిమాణాల మధ్య ఎవరైతే వీటికి సంబంధించిన భవన నిర్మాణాల వాళ్ళకి సంబంధించి టెండర్ అయితే ఎవరైతే పాడుకున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతిదైతే పరిశీలించి అయితే ఏర్పాట్లు చేయబోతున్నారు. నిర్మాణాలు కూడా చేస్తున్నాయి. ప్రతిదీ కానీ డ్రైనేజీ వాటర్ కి సంబంధించింది కానీ కరెంటు పైప్ లైన్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ అన్ని భూమి లోపల నుంచి కూడా వచ్చే దిశగా అయితే చేయబోతున్నారు. ఇప్పుడు మొత్తానికి 4226 బిల్డింగ్స్ అయితే భవనాలు అయితే ఉండబోతున్నాయని కూడా అంటున్నారు. వీటి నిర్మాణం కూడా ఈ 3 years లోపు అయితే ఇది పూర్తి చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తూ నాణ్యత మధ్య పరిణామాల మధ్య ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. పెద్ద ఎత్తున ఇది గత ప్రభుత్వంలో వైఫల్యం వల్ల ఇదైతే అమరావతి రాజధాని దగ్గర ఉన్న బిల్డింగ్స్ నిర్మాణాలు అయితే ఆగిపోవటం అయితే జరిగింది. మరి టీడీపీ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రాజధాని త్వరితగతిన శరవేగంగా అయితే పనులు అయితే చురుకుగా ముందుకు నడుస్తూనే ఉన్నాయి. ఈ నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే కానీ అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి సంబంధించిన మంత్రులకు సంబంధించిన భవన నిర్మాణాలు కానీ శరవేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి వారికి కూడా అందే విధంగా అయితే సౌకర్యంగా అయితే ఉండబోతుంది. వీటికి సంబంధించిన ఏపీసీఆర్డీఏకి సంబంధించిన పనులు కూడా త్వరితగతిన అయితే పూర్తి చేస్తామంటూ కూడా మంత్రి అయితే నారాయణ చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీటికి సంబంధించిన ఏదైతే ఉందో 4226 బిల్డింగ్స్ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు వారి శాఖకు సంబంధించిన బిల్డింగ్స్ ఎవరైతే ఉన్నారో క్వార్టర్స్ టైప్ లో అయితే వీటిని అయితే నిర్మించబోతున్నారు. ఈ నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే విధంగా దిశానిర్దేశాన్ని అయితే చంద్రబాబు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అందుబాటు దిశలో ఉండే విధంగా అయితే చేస్తున్నారు. ఇక్కడ అన్ని జేసీబీలతో కూడా తీసుకొని వచ్చి పనులెంతో ముమ్మరంగా అయితే జరుగుతున్నాయి. శరవేగంతో కూడా పనులు అయితే చేయబోతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా మొత్తము ఏపీకి సంబంధించిన అధికారికంగా శాఖలకు సంబంధించిన పనులన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే జరగబోతుంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది చెప్తున్న నేపథ్యంలో త్వరితగతిన కానీ ముమ్మరంగా ఈ పనులు అయితే చాకచక్యంగా ముందుకు నడుస్తూనే చెప్పాలి. వీటికి సంబంధించింది ఏదైతే ఉందో ఏపీసీఆర్డీకి సంబంధించిన భవన నిర్మాణ పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి మంత్రి నారాయణ అయితే పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తూనే ఉంది. కెమెరామెన్ వెంకట్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.